మీరు చేసిన సాంగ్ వాడుకున్నందుకు వందనం అనే సాంగ్. నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ ప్రియమైన నటనకి వందనం. అసలు ఏంటిది అంటే ఇప్పటి వరకు వచ్చిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చేసే రెండు సాంగ్లు ఒక ఎత్తు లాగా ఉన్నాయి. పెళ్లి పత్రిక మీద చిరాసవని నీ పేరు. ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ నాన్న పవన్ కళ్యాణ్కి? ఏంటి కొత్త కోణం? ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు? లేదంటే ఏదైనా అడవిలో ఉన్నాడా? లేదంటే ఏంది సడన్ గా ఈ బ్లాస్టింగ్ ఏంది అనుకోవచ్చు? సో ఇప్పటి నుంచో అబ్బాయి దగ్గర మంచి లిరిక్స్ ఉన్నాయి, తీద్దాం అన్న సందర్భంలో చాలా మంది దగ్గరికి వెళ్ళినాం కానీ ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు మొత్తానికి హెల్ప్ చేయలేదు. తీయాలన్న కోరిక నన్ను వాడుకున్నందుకు వందనం అనేది కొంచెం నాకు అంటే నా లైఫ్ స్టోరీకి సంబంధించి కొంచెం కనెక్ట్ అయినాను. కనెక్ట్ అయితే అది 9 months బ్యాకే యాక్చువల్లీ ప్రోమో అంటే నీ లైఫ్ స్టోరీని తీసుకొని చేసినావా? అది కరెక్ట్ అయిందా ఆటోమేటిక్ గా? ఒకటి లైన్స్ కనెక్ట్ అయినాయి, ఇక మళ్ళీ కట్టి కొడితే నా లైఫ్ స్టోరీ. తాగితే నచ్చదన్నా దేవత. నేనేమంటా ఉన్నా, ఇప్పుడు ఎవరు అవకాశం ఇవ్వలేదని ఒక వర్డ్ అన్న అంటే ఏ విధమైన అవకాశం అనుకోవచ్చు? ఒక పాట బాగుంది, మీ దగ్గరికి వస్తా, నా సాంగ్ బాగుందన్న, నేను యాక్టింగ్ చేస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా. వాళ్ళు ఏమంటారు, తమిళ ఒక ప్రొడ్యూసర్గా నీకు ఫేమ్ లేదనడం తప్ప, లేదంటే నీకు ఫేమ్ లేకపోవడం తప్ప? రీసెంట్గా ఏమన్నా లవ్ బ్రేకప్ ఏమన్నా అయిందా? లేదంటే ఒక యాక్టర్కి ఇట్లా ఉండబోతున్నావా? అంటే యాక్చువల్లీ నా లవ్ మ్యారేజ్ అన్న, క్యాస్ట్ వేరు, ఒకటి రెండు. అసలు మేజర్ కారణం డబ్బులు లేవనా, లేదంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా? అంటే ఈరోజు బర్త్డే కనీసం పాప ముఖం కూడా చూడాలి. అంటే ఒకప్పుడు డాడీ లేకపోతే నిద్ర ఒకపోవు, బట్ ఇప్పుడు డాడీని చూస్తే బూచోలేక కనబడతాను నాకు అంతే. పిల్లలకి ఏమి తెలియదు. నేను ఇక్కడ అమ్మాయిని పాపనైతే తప్పు పట్టను, కానీ డాడీని బూచోన్ లాగా చూపించింది ఎవరు? ఇంకెవరు ఉంటారు అన్న, మా వైఫై ఇంత దారుణంగా ఉంటుందా? ఉంటారన్న. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే కనీసం ఒక మాట అన్నావు, బూచోన్లాగా కనిపిస్తున్నప్పుడు ఎప్పుడన్నా పాప నిన్ను చూసి లోపలికి వెళ్ళినప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? బాగా చేసిన నన్ను వాడుకున్నందుకు వందనము అనే వర్డ్ రైటర్కి మీరు చెప్పారా, లేదంటే రైటర్ రాశాడా? అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నకి ఇట్లా అయింది, అన్న ఇట్లా సోయన్స్ అన్న నైట్ 1:30కి ఫోన్ చేసి, ఊసరా వెళ్ళికి వరుసకు తల్లివే, మాయ మాటలకు నువ్వు సొంత అక్కవే, అబద్ధాల మాటలకు నువ్వు పెద్ద ఆడబిడ్డవే, నువ్వు బందకి వని ముందే తెలిసినా. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నా. ఏ సందర్భంలో విన్నా? జ్ఞానేశ్వరి పాప ఎవరైతే మిస్ అయ్యారో అక్కడ నుంచి వచ్చే తరుణంలో ఒక సాంగ్ విన్నాం. దాంట్లో ఒక లిరిక్ ఉంది. దాన్ని విని వావ్ అని కంప్లీట్ అవ్వక ముందుకే ఇంకొక ఫ్యాక్ట్ తీసుకొచ్చారు వీళ్ళు. పెళ్లి పత్రిక అని ఇంకోటి. అంటే యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళి వచ్చేటప్పుడు ఒక సాంగ్ చూసినాము, సెకండ్ వెళ్ళి వచ్చేటప్పటికి ఈ పోస్టర్లు కావచ్చు, ఇవి కావచ్చు, అలచలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, ఇతను ఇన్స్టాకి సంబంధించి కావచ్చు, చాలా రోజుల నుంచి అంటే కనుమరుగైండే అని అనుకోవచ్చు. ఇప్పుడు తెర మీదకి వచ్చిండు. ఒకటి లవ్ ఫెయిల్యూర్ అనేసరికి చాలామంది ఏమనుకుంటాం, మన లైఫ్లో జరిగింది, ఇంకోరు లైఫ్లో జరిగింది. చాలా మటుకు కొన్ని కథలు తీసుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతని లైఫ్లో జరిగిన స్టోరీయా, లేదంటే ఏదో సాంగ్స్లో ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ఆ స్టైల్లో ఉంటాడు. అంటే దీన్ని సాంగ్ను పక్కన పెడితే, నేను ఒకానొక సందర్భంలో ఒక రీల్ చూసిన బ్రదర్ది. వేరే బ్రదర్ వాళ్ళు వచ్చి బాధపడొద్దని చెప్తా ఉంటాడు. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే రియల్ స్టోరీ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ అందుకు నేను చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలు చేయక దగ్గర 6 months అవుతుంది. 6 months తర్వాత మళ్ళీ తమ్మున్నే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అండ్ పెళ్లి పత్రిక అనే సాంగ్ ఏదైతే ఉందో, నా మాట చాలామంది నమ్ముతారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మీ లైఫ్లో ఒక స్టోరీ అనేది క్రియేట్ చేస్తుంది. ఒక డిఫరెంట్ యాంగిల్లో చేయడం జరిగింది. ఒక కొత్త రైటర్, ఇక్కడ ఉన్నది కూడా ఒక కొత్త రైటర్ కాబట్టి అసలు వాళ్ళ లైఫ్లో ఎందుకు ఈ లవ్ ఫెయిల్యూర్ అనేది ఎట్లా పట్టుకుంటున్నారు ఈ పదాలని అనే విషయాలు ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో రైటర్ అభిరామ్, చిన్న అబ్బాయి, పెద్ద వయసు కూడా కాదు, ఇంత చిన్నతనంలో అంత పెద్ద మెచ్యూరిటీ ఏ విధంగా వచ్చింది, లైఫ్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయా, మాట్లాడి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మేజర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ లాగా చూడకండి, ఒక లైఫ్ స్టోరీ లాగా చూడండి. ఓకే, బట్
ఒకసారి పవన్ కళ్యాణ్తో స్టార్ట్ చేద్దాం. మరి ఈ పవన్ కళ్యాణ్ అని అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఇది డిఫరెంట్గా ఉంది. నేనే షాక్ అయిన పేరు విని అన్ని, ఎందుకంటే ప్రతి మనిషిలో కొన్ని కోణాలు ఉంటాయి కాబట్టి ఈ మనిషిలో వింత వింత కోణాలు ఉన్నాయని తెలిసింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. ఓకే, సాంగులనేమో మొత్తం ఇట్లా అల్లడి చేస్తూ వీడికి రాగానే ఎన్నో సెట్గా ఇట్లా అన్న నమస్తానా ఆయన అదేం లేదన్న. ఓకే ఓకే ఫస్ట్ మీరు చేసిన సాంగ్ వాడుకున్నందుకు వందనం అనే సాంగ్ అసలు ఏంటిది? అంటే ఇప్పటి వరకు వచ్చిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చేసే 2 సాంగులు ఒక ఎత్తులాగా ఉన్నాయి. అంటే ఒక కొత్త క్రియేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటిది కొత్తతనం? ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నాన్న పవన్ కళ్యాణ్కి ఏంటి కొత్త కోణం? ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు? లేదంటే ఏదైనా అడవిలో ఉన్నాడా? లేదంటే ఏంది సడన్గా ఈ బ్లాస్టింగ్ ఏంది అనుకోవచ్చు? అదే లేదన్న, అంటే ఎప్పటి నుంచో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేయాలని చెప్పి నాకు డ్రీమ్. దాంతోపాటు అభి నాకు బాగా దగ్గర. అభి చాలా బాగా రాస్తారు లిరిక్స్. సో ఇప్పటి నుంచో అభి దగ్గర మంచి లిరిక్స్ ఉన్నాయి, తీద్దాం అన్న సందర్భంలో చాలా మంది దగ్గరికి వెళ్ళినాం కానీ ఎవరు హెల్ప్ చేయలే, ఎవరు మొత్తానికి హెల్ప్ చేయలే. తీయాలన్న కోరిక చచ్చిపోయింది. ఓకే, చచ్చిపోయింది. ఎవరు మన దగ్గర మనతోనే కాదు, మనం తీయం. ఆ టైంలో ఇన్స్టా రీల్స్ చేస్తా అంటే మనకు ఒక మేడం పరిచయమైంది. ఆ మేడం ప్రొడ్యూసర్. సూపర్. రంజిత్ మీరు సాంగ్స్ బాగా పాడుతున్నారు కదా, తీయగలుగుతారు అంటే మేడం 3-4 lakhs ఖర్చు అవుతాయి మేడం అన్న. 3-4 lakhs ఖర్చు అవుతా అంటే సరే పేరు నాది వేయించకు, నేను మనీ అరేంజ్ చేస్తాను, తీసాయి సాంగ్ అన్న మూలే. నన్ను వాడుకున్నందుకు వందనం అనేది కొంచెం నాకు అంటే నా లైఫ్ స్టోరీకి సంబంధించి కొంచెం కనెక్ట్ అయిందన్న. కనెక్ట్ అయితే అది 9 months బ్యాకే యాక్చువల్లీ ప్రోమో అంటే నీ లైఫ్ స్టోరీని తీసుకొని చేసినావా, అది కనెక్ట్ అయిందా ఆటోమేటిక్గా? ఆల్మోస్ట్ అయితే 2 అన్న. ఒకటి లైన్స్ కనెక్ట్ అయినాయి, ఇక మళ్ళీ కట్టి కొడితే నా లైఫ్ స్టోరీ అంతే. ఓకే ఓకే, నేనేమంటా ఉన్నా, ఇప్పుడు ఎవరు అవకాశం ఇవ్వలేదని ఒక వర్డ్ అన్నారు, అంటే ఏ విధమైన అవకాశం అనుకోవచ్చు? అన్న ఒక పాట బాగుందన్న, ఒక పాట బాగుంది, మీ దగ్గరికి వస్తా అన్న, నా సాంగ్ బాగుందన్న, నేను యాక్టింగ్ చేస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా. వాళ్ళు ఏమంటారు, తమ్మి నీకు ఫేమ్ లేదు, తమ్మి నీకు ఫేమ్ లేదు, పాట మంచిగా ఉంది, కావాలి తబ్బితో మాట్లాడతా, ఎంతకు కొంత తీసుకుంటా, పాట కొనేసుకుంటా, కొత్తలో పెట్టేసుకుంటా, నాకెందుకు ఇద్దరన్నా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ట్రై చేస్తూ ఉన్నారు? అది దాదాపు 3 సంవత్సరాలు దాటిందన్న. 3 సంవత్సరాలు. అవునా? 3 సంవత్సరాలు దాటిపోయింది. చెప్పుడు మాటలు విన్నావా అనే సాంగ్ ఉంటుందన్న, అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. మధ్యలో ఒక ప్రొడ్యూసర్ దొరికిండు, ఒక ప్రొడ్యూసర్ దొరికితే వెళ్ళినాం చేద్దాం అన్న ప్రయత్నంలో మళ్ళీ ప్రొడ్యూసర్ కొంచెం సిచ్యువేషన్ బాగాలేకుండా మధ్యలో అయిపోయింది. ఓకే, ఒక మాట ఇక్కడ ఇది ఎందుకంటే పదే ఒక ప్రొడ్యూసర్గా నీకు ఫేమ్ లేదనడం తప్ప, లేదంటే నీకు ఫేమ్ లేకపోవడం తప్ప? ఫేమ్ లేకపోవడం తప్ప అన్న. సూపర్. నేను ఒక మాట చెప్తా, ఎప్పుడు కానీ ముందుకెళ్ళే ముందు వెనక గుంజే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వెనకకి ఎంత బ్యాక్ వెళ్తామో ఫ్రంట్కి అంత ఫాస్ట్గా వస్తాం. కాబట్టి నాకు తెలిసి 2026లో చాలామంది లవ్ ఫెయిల్యూర్ యాక్టర్లను చూసినాం. నీది నేను ఓపెన్గా అంటే నాకు అనిపించింది చెప్తా ఉన్నా, ఒక న్యాచురల్ లవ్ ఫెయిల్యూర్ రీసెంట్గా అయ్యి ఒక అబ్బాయి ఏ విధంగా ఉంటాడో అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఉంటాడు. రీసెంట్గా ఏమన్నా లవ్ బ్రేకప్ ఏమన్నా అయిందా, లేదంటే ఒక యాక్టర్కి ఇట్లా ఉండబోతున్నావా? డివోర్స్ అయినా అన్న. అంటే యాక్చువల్లీ నాది లవ్ మ్యారేజ్ అన్న. తను లవ్ చేసింది, నేను పెళ్ళి చేసుకున్నా. క్యాస్ట్ వేరు, 1, 2 పైసలు లేవు, 3 చెప్పుడు మాటలు, ఇందాకన్నా అన్న చెప్పుడు మాటలు. దానివల్ల పాప పుట్టినాక తనకు నాకు దూరం పెరిగింది, వదిలేసి వెళ్ళిపోయింది. సీరియస్లీ ఇప్పుడు నువ్వు చెప్పేది నేను అనుకున్నది ఏంటంటే, ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఉండొచ్చు, ఇప్పుడు సంథింగ్ పాప ఉంది అని తెలుసు, ఇప్పుడున్న పర్సను అండర్స్టూడ్ పర్సన్ ఏమో చెప్పేసినవేమో, ఆ స్టోరీలు తీస్తున్నావేమో అనుకున్నాను. లేదన్న, 3 months బ్యాక్ అయింది అన్న. అంటే 2 months బ్యాక్, 2-3 months బ్యాక్ అంతే. కోర్టులో అయిపోయినాయి, విడాకులు అయిపోయినాయి. ఏంటి అంటే ఇక్కడ ఇంతకుముందు మీరు అన్నట్టుగా డబ్బు ఒకటి, అంటే మీతో తిరిగినప్పుడు, మిమ్మల్ని లవ్ చేసినప్పుడు, మీతో ఒక పాపను కన్నప్పుడు ఈ డబ్బు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ దగ్గర లేదనుకున్నారా, లేదంటే ఇంకా వేరే విధంగా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఏదైనా వెనక బ్యాక్ ఎండ్ ఏదైనా తప్పు ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఒక ఆడపిల్ల విషయం కాబట్టి నేనేమంటా ఉంటానంటే, ఏదున్నా ఫ్యాక్ట్గా, నా ఇంటర్వ్యూ ఈజ్ ఫ్యాక్ట్. రేపొద్దున ఈ రోజు నువ్వు మ్యానిపులేషన్ చేసినా నాకు వేరే విధంగా తెలిసినప్పుడు నేను ఇండివిజువల్గా కూడా వీడియో కొట్టవచ్చు, బట్ నాకు ఫ్యాక్ట్ ఇంపార్టెంట్.
ఏదున్నా నిజాలు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల కాబట్టి నిజంగా తప్పు చేస్తే 100% క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. నాకు కొంచెం ఒక 2 minutesలో చెప్పే ప్రయత్నం చేయి. అసలు ఏం జరిగింది, ఎన్ని ఇయర్స్ లవ్? యాక్చువల్ అయితే మాది ఒక 3 years లవ్ అన్న. 3 years లవ్, బాగున్నాం, లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 2017లో పెళ్ళైందన్న. ఓకే. 22 వరకు బాగున్నాం. ఆఫ్టర్ 22 తర్వాత ఇక మొత్తానికి లేదన్న. ఓకే. అంటే మేజర్ కారణం అంటే నేనేమంటా ఉన్నా, ఈ ఇంటర్వ్యూ చాలా మందికి ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయే టైంలో నేను నా హార్ట్ఫుల్గా ఒక ప్రొడ్యూసర్గా నేను కూడా తమ్ముడితో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నా. నా ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా, కొంచెం టైం పట్టొచ్చు, ఎందుకంటే నాకు హార్ట్ఫుల్గా నచ్చింది. ఎందుకంటే యాక్టింగ్ అంటే ఇప్పుడు నేనైనా యాక్టింగ్ చేసేస్తాను సాంగ్లో, కానీ అది కాదు. న్యాచురల్ యాక్టింగ్ అంటే ఎట్లా ఉంటుందో అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఫ్యాక్ట్, మీ చూసినలో కూడా అర్థం కావాలి. నేను ఏమంటా ఉన్నానంటే, మనిషిని చూస్తే గంభీరం, దగ్గరికి వచ్చి చూస్తే వెన్నపూస ఉంటుంది చూడు, అలాంటి మనస్తత్వం ఉంది. చాలా తక్కువ టైము, నేను ఓన్లీ మార్నింగే మాట్లాడినా బ్రదర్తోని, బట్ ఆ మధ్యలో నాకు అర్థమైంది మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఈ ఇంటర్వ్యూని కావచ్చు, ఇంకో దాన్ని కావచ్చు, ఇంకో విధంగా మీరు థింక్ చేయొద్దు. నేను ఒకటైతే పదే చెప్తా ఉన్నా, ఈ ఇంటర్వ్యూ మిస్ అయితే ఒక సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది, ఒక లైఫ్ స్టోరీ. ఆ లైఫ్ స్టోరీ మిస్ అయినట్టు. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలే, ఈ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా. ఇంకోటి ఏం చెప్తా ఉన్నా అంటే, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యాక్టర్ కాదు, ఇన్స్పిరేషన్. ఎందుకంటే లైఫ్లో జరిగిన స్టోరీని ఈ మధ్య కాలంలో ఉన్న వ్యక్తులు, ఎందుకంటే మనం ఉన్నదే ఒక యాక్టర్స్ మధ్యలో ఉన్నాం, ప్రతి ఒక్కరు యాక్టర్సే. కానీ నాకు అనిపించింది ఒక న్యాచురల్ యాక్టర్ లాగా అనిపించింది నేను చూసినప్పుడు. బట్ రియల్గా కూడా నేను వచ్చినప్పటి నుంచి నేను చాలా దూరం నిలబడ్డా. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, దూరం ఉన్నప్పుడు ఎందుకు దూరం ఉంటుండే అనుకుంటారు. నేను దూరం ఉండి అబ్జర్వేషన్ చేస్తే ఎక్కువ మంది. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇన్ కేస్ ఏంటి అసలు ఈయన క్యారెక్టర్ ఏంటి, కెమెరా ముందు ఏ విధంగా ఉంటాడు, వెనక ఏ విధంగా ఉంటాడు అని చూసి, కానీ ఈయన సేమ్ అంతే. కాబట్టి నేనేం చెప్తా ఉన్నా, మీ లైఫ్లో దీన్ని కొంచెం బ్రీఫ్గా, ఎందుకంటే నాకు కుచ్చి అడగడం ఇష్టం. నేను అనుకున్న కంటెంట్ అంటే అనుకున్న సబ్జెక్టు నాకు జనాలకు చూపించాలి. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు అన్న 17లో మ్యారేజ్ అయింది, సంథింగ్ పాప ఉంటుంది, అయిపోయిందని. అసలు మేజర్ కారణం డబ్బులు లేవనా, లేదంటే నీ క్యారెక్టర్ నచ్చలేదన్నా? చెప్పుడు మాటలు మీన్స్ అంటే అన్న, ఇప్పుడు నా పాప ఉందన్న, మా అమ్మ దగ్గరికి ఈవినింగ్ 5 o'clock పోవాలి, మళ్ళీ 6 o'clock రావాలి. ఓన్లీ 1 hour టైం మా తల్లిదండ్రుల దగ్గర కొనికి. అదే వాళ్ళ ఇంటి దగ్గరికి మార్నింగ్ పోతుంది, తెల్లని కాకుండా 2-3 రోజులు ఉన్నాయి, కానీ అడగద్దు, క్వశ్చన్ చేయద్దు. సరే, ఇదంతా ఒకప్పుడు లేకపోవు. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారో, సో వాళ్ళ మాటలకు అంతే. సో డివోర్స్ అయిపోయినాయి. సో తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. బట్ ఏంటంటే ఈ 27th కూడా ప్రోమో రిలీజ్ అయిన గల కారణం ఏంటంటే నా పాప పుట్టినరోజు. సూపర్. ఒకటి, ఇప్పుడు మొత్తానికి డివోర్స్ అంటే, ఇప్పుడు ఎక్కడ కానీ డివోర్స్ తీసుకునేటప్పుడు పాప ఎన్ని ఇయర్స్ ఉంటాయి? పాపకి ఇప్పుడు 7 అన్న. 7. కానీ రూల్స్ ప్రకారంగా, లా ప్రకారంగా పిల్లలు తల్లి దగ్గర పెరగాలి. మరి పాప మీ దగ్గర ఉండడం ఏంటి? మా దగ్గర లేదన్న, తన దగ్గర. అక్కడే ఉంది. తన దగ్గర ఉంది. అంటే ఈరోజు బర్త్డే, కనీసం పాప ముఖం కూడా చూడాలి. అంటే ఒకప్పుడు డాడీ లేకపోతే నిద్ర అవ్వకపోవు, బట్ ఇప్పుడు డాడీని చూస్తే బూచోలేక అన్నాడు తనకంతే. అంటే బూచోడు వాళ్ళ ఇల్లు దగ్గరనే కదా, చూస్తుంది లోపల గురుకుతుంది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు వచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకొని వచ్చిన నేను ప్రజ్ఞాపూర్ ఏరియాలో. నువ్వు సేమ్ రిపీటెడ్గా, మా కెమెరామెన్లు కూడా ఉన్నారు అక్కడ, సేమ్ రిపీటెడ్. ఒకానొక టైంలో వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు కూడా, తండ్రి దగ్గర ఉన్నాడు బాబు, 7 years, ఐ థింక్ 7 years ఉంటాడు బాబు. సేమ్ సిచ్యువేషన్ చెప్పింది. అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే, పిల్లలకి ఏమి తెలియదు. నేను ఇక్కడ అమ్మాయిని పాపనైజ్ తప్పు పట్టను, కానీ డాడీని బూచోన్లాగా చూపించింది ఎవరు? ఇంకెవరు ఉంటారన్న, మా వైఫే కావచ్చు, వాళ్ళ పేరెంట్సే కావచ్చు. ఇంత దారుణంగా ఉంటుందా? ఉంటారన్న. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే, కనీసం కోర్టులో డివోర్స్ అయిపోయిన తర్వాత మా ఫొటోస్ ఉండొద్దు, ఫొటోస్ చేయాలి, మా గురించి ఎక్కడ ప్రస్తావన తీయద్దు అని చెప్పి కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి, బెదిరించిన రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఇక దుఃఖం ఆగలే అన్న. అడిగిండు, మీరు ఎట్లా ఫ్రాంక్ అంటే మీరు ఎట్లా ట్రూ ఉంటారు, ఒక అబద్ధం చెప్తే నాకేమవుతుంది అన్న, ఒక అబద్ధం చెప్తే నాకేం రాదు అన్న. పోనీ నా పర్సనల్ లైఫ్ స్టోరీ చెప్పకుండా ఓన్లీ పాట గురించే చెప్పాలంటే, నాకు పెళ్ళి అయింది, ఖచ్చితంగా తీయాల్సిందే టాపిక్ తీయాలి కదా. ఇప్పుడు మ్యారేజ్ అంటే టాపిక్ తీయాల్సిందే. ఎందుకు అయిందంటే జరిగింది చెప్పాలి. ఇప్పుడు నా భార్య తప్ప అని అంటలేను, నా కూతురు నాకు అర్థం అంటలేను. నా భార్య తప్ప అంటలేను, నా కూతురు నాకు అర్థం అంటలేను. చెప్పుడు మాటలు నిలిపోయింది తను. ఒక్క మాట
పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్న కనీసం ఒక మాటను భూచోన్లాగా కనిపిస్తున్నప్పుడు ఎప్పుడన్నా పాప నిన్ను చూసి లోపలికి వెళ్ళినప్పుడు అన్న కన్నీళ్ళు పెట్టుకొని వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? బాగా చేసిన అన్న, ఏమనిపించింది అప్పుడు? చచ్చిపోవాలనిపించింది. ఎందుకంటే ఆడపిల్ల కదా. మొగడంటూ ఉండదు అన్న ప్రేమ, కానీ ఆడపిల్లకే ఉంటుంది. ఆడపిల్లల మీద డాడీకి బాగుంటుంది అబ్బాయి మీద కంటే కదా. లైఫ్లో ఇన్ని చూసినావు, అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మంచిగా ఉన్నారు, ఒకేసారి ఈ విడాకులు ఇదంతా అయిపోయేసరికి ఏంటి అసలు ఏమనిపించింది? అసలు ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అసలు? సంపాదించాలన్న, పైసలు సంపాదించాలి, పేరు ఉండాలి, బతకాలి. ఇక నా చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వారేవా అనకపోయినా పర్లేదు కానీ వీడు ఓకేరా అనాలి. పక్క నీ మీద నాకు నమ్మకం ఉంది. యాక్చువల్లీ నాకు ఐ థింక్ నాకు 16 years అప్పటి నుంచి నేను ప్రొడ్యూసర్, సీడీలు అప్పటి నుంచి నేను ప్రొడ్యూసర్. ఆల్రెడీ చెప్పకూడదు, 200+ ఉంటాయి, 240 సాంగ్స్ ఉంటాయి నాయి ప్రొడ్యూసర్గా. యాక్టర్గా ఒక 2-3 ఉంటాయి, అవ్వసాట ఆడపిల్ల ఉంటాయి. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడున్న అంటే లవ్ ఫెయిల్యూర్ అనేది ఒకటి పడిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ చిగురిస్తుంది మళ్ళీ. అది మీతోనే అని నాకు అనిపించింది. అంటే మీ సాంగ్స్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ అడవిడి మీదంతా చూస్తూ ఉంటా, అంటే దాంట్లో మీ అడవిడి అనేదానికంటే, మీ యాక్టింగ్ అనేదానికంటే నీ లైఫ్ స్టోరీ కావచ్చు, నీ కసి కావచ్చు, నీ పట్టుదల కావచ్చు, నీ పంతం కావచ్చు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. నేను ఏమంటా ఉన్నా, పడ్డవాడప్పుడు చెడ్డవాడు కాదనేది ఒక సామెత ఉంది. బట్ లైఫ్లో ఎదురుగా కూర్చున్న సంతోషంగా 100 చెప్పొచ్చు, కానీ ఆ బాధ ఎట్లుంటుంది అనేది అనుభవించేది నువ్వు కాబట్టి నీకు అర్థం అవుతుంది. నీ ఫాలోవర్స్కి నువ్వు రాబోయే కాలంలో ఒక మంచి యాక్టర్గా కావచ్చు. నేనైతే ఒకటి చెప్తా, నువ్వు ఎంత ఎదిగినా ఒదిగినట్టున్నప్పుడు ఏ రోజైనా, ఈరోజు వాట్ ఎవర్ నేను ఈరోజు చూసిన యాటిట్యూడే నేను ఇంకో 1 year తర్వాత చూసినా అదే ఉంటే రేపు పొద్దున నేను కూడా అందుకోలేము. ఫోన్ చేసి తమ్ముడు డేట్లు ఎప్పుడు 100% రావాలనే కోరుకుంటా, చాలామందిని చూసినాం కాబట్టి. నీకు పర్సనల్గా కొంతమందికి ఇండైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్పాలంటే ఏం చెప్తావు? ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కొంతమందికి ఎవరు అనేది కూడా వద్దు, అవసరం లేదు. మనం ఇండైరెక్ట్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ట్రస్ట్ చేయొద్దు అన్న, ఒకరిని నమ్మద్దు ఫస్ట్. ఎవరిని అతి ప్రేమ పెట్టద్దు, ఎవరిని బాగా దగ్గర చేయొద్దు. రైట్. ఎప్పుడైతే మనం దగ్గర ఇద్దామన్నా అప్పుడు మనం ఆల్రెడీ దూరం అవుతున్నామని చెప్పి అర్థం చేసుకోవాలి. అతి ప్రేమ ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే అన్న, ఇప్పుడు నేను క్యాటరింగ్ చేద్దాం, నా పని ఏంటిది వెయిటర్ పని. పొద్దున్న అయితే నేను వడ్డించాలి, క్యాటరింగ్ చేసుకోవాలి. క్యాటరింగ్ చేస్తే వెయిటర్ పని. ఇప్పుడు నా కింద 100-100 మంది బాయ్స్ ఉంటారు. నేనేం చేస్తా, అందరినీ పాపం అంట, అందరు నా వాళ్ళు, ఇప్పుడు నా తమ్ముడు అన్న ఎటు పోతారు రేపు నా పిల్లలు. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, అన్న రంజితన్నకి ఎందుకన్నా ప్రైస్ ఎక్కువ, రంజితన్నకి ఎందుకు అంత ఇచ్చుడు, మేము తక్కువ కద్దామన్నా, రంజితన్న పిల్లలమే కదా అని చెప్పి సపరేట్గా ప్రోగ్రామ్స్ కూడా చేసుకున్నారు చాలా. అట్లా నారాజు చేయాలి, ఎవరైతే బతకని పోయినప్పుడు ఏది రాదు కదా, ఒంటరిగానే పోతాం. కానీ ఈ ఫీలింగ్ అనేది సడన్ సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఇది అంటే సడన్ విడాకులు అవ్వడము ఇదంతా ఒక మేజర్ కారణం ఉంది. ఆ పాయింట్ స్కిప్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అంటే డబ్బు ఇది కాకుండా, అంటే నేనేమంటా ఉంటానంటే 2017 మ్యారేజ్, 2026 ఐ థింక్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? ఐ థింక్ 6 years 17 అంటే ఇప్పుడు 8 years 9 years ఇప్పుడు 9 years 9 yearsలో మీరిద్దరు కలిసి ఉన్న రోజులు ఎన్ని? అంటే మంచిగా, అంటే ఎలాంటి, అంటే ముచ్చట్లు కావచ్చు, మధ్యలో ఎవరు దూరని సందర్భం ఎన్ని సంవత్సరాలు ఉండే? ఒక 1 year అన్న. 1 year అన్న. 1 year హ్యాపీగా ఉంటే 7 years జరుపుకొచ్చినావా? లవ్ యూ అన్న. 1 year అంటే అన్న కరెక్ట్ 1 year పాప పుట్టింది అన్న. కరెక్ట్ 1 year పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 21st మేమే వేయాలి. అంటే యాక్చువల్ వాళ్ళు వేయాలి. అవును, ఫస్ట్ వాళ్ళు వేయాలి. వాళ్ళ ఇంట్లో ఎట్లా నాట్ యాక్సెప్ట్ కాబట్టి మనం పట్టించుకోరు కాబట్టి మనమే వేస్తాం. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో యాక్సెప్టేషన్లో తను వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం అంతే. కలిసి ఉన్నది లేదు, చేసింది లేదు. బట్ ఏంటంటే పాప ఉంది, ఓకే హ్యాపీ అంతే. అంటే ఇప్పుడు అంటే మీరు నార్మల్గా 1 year నుంచి మాటలు లేవా? తర్వాత కొంచెం డిస్కషన్స్ అయినా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళారా ఏంటి అసలు? అన్న ఎంత డిస్కషన్ అడ్జస్ట్ చేసుకోవాలన్న, భార్య భర్తలు అంటేనే అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు గొడవ అయితే కావచ్చు అన్న, పొద్దున కొట్లాడుకుంటాం, సాయంత్రం కలిసి ఉంటాం. కానీ నువ్వు నాతో ఉంటే ఇతను గొడవపడ్డాక నువ్వు నాతో ఉంటే కదా నేను నీకు అంటే సారీ ఎప్పుడో క్షమాపణ ఎప్పుడో కన్విన్స్ చేస్తావు. నువ్వే మీ ఇంటికారు ఉంటావు, నేను ఒక్కని రూమ్లో వండుకుంటా.
పొద్దున ఇంటి పక్క అంటే కిరాయి అంటే కిరాయి ఉన్నా అంటే ఏం చేస్తుంది పొద్దునే చాయ్ పోతుంది పొద్దునే చాయ్ పోతుంది మధ్యాహ్నం ఇంటికి పోలేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే ఇప్పుడు అవ్వాయిని వదిలిపెట్టి పిల్లలతోనే బతుకుతానా నా అవ్వాయికి అన్నం పెట్టలేను నేను నా అవ్వాయికి అన్నం పెట్టలే నా చెల్లదాయింది మధ్యాహ్నం ఇంటికి అన్నం తిందామంటే మా అమ్మ ఎక్కడ అడుగుతుందో మీ పిల్ల వండలేదు బువ్వ అని చెప్పేసి అంటే వచ్చిన భయానికి కడుపు చంపుకొని ఉన్నా అట్లా మస్తు మళ్ళీ సాయంత్రం అయితే వాళ్ళ తమ్ముడు టిఫిన్ పట్టుకొస్తాడు నాకు నైట్ మళ్ళీ నా పక్కన వాడే పడుకోవాలి బాగున్నాయి అన్న కానీ చాలా అనిపించింది అన్న ఇది అందేం లేదన్న ఒకటే టార్గెట్ కట్టు కొడితే ఆన్ స్క్రీన్ మీద ఉండాలి అంతే ఆన్ స్క్రీన్ మీద ఉండాలి ఒకటే గట్టి ఏమన్నా ఆల్రెడీ కట్టుకొట్టి ఆన్ స్క్రీన్ వచ్చినావు కదా ఏమన్నా ఎవరి త్రూగా నన్ను ఏమన్నా మాటలు వచ్చినాయా ఈ విధంగా డిస్కషన్స్ అవుతున్నాయి ఆ విధంగా మంచి కావచ్చు చెడు కావచ్చు పన్ను చెట్టుకే అన్న రాళ్ళదెబ్బలు అంటే ఆల్రెడీ పన్ను చెట్టుకే రాళ్ళదెబ్బలు అన్న ఇప్పుడు సొంత చెల్లె పెళ్ళి చేసిన ఎవరు సపోర్ట్ లేదు తెలిసిన మా అమ్మయ్య దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అడగగానే ఇచ్చిండు హెల్ప్ చేసిండు కట్టుకున్నా ఆ పెళ్ళి గ్రాండ్ చేసినాక కూడా అక్కడ కూడా ఎట్లా అంటే వీనికి ఏంది కదా సొంత ఇల్లే లేదు కుంటే భూమే లేదు ఒక్కుంటే భూమి ఉన్న మంచిగా ఉండు సొంత ఇల్లు మంచిగా ఉండు అవే అమ్ముకొని నేనే 4 సాంగ్స్ వేసుకుంటాను కదా నా పక్కన మంచి రైటరే ఉన్నాయి నాకు బాధ ఎందుకు ద బెస్ట్ రైటర్ ఉన్నాడు నా పక్క పోండి నా దగ్గర 10 లక్షలు ఉంటే నేను ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తా అంటే ఓన్లీ వీని మీదే చేస్తా ఓన్లీ అభి మీనే చేస్తా అభి మీనే ఎందుకు చేస్తా అంటే అభి దగ్గర పడుతుంది 100 వరకు పాట ఉంది కళ నమ్ముకునే ఉద్దేశం లేదు వాడు కొన్ని సంవత్సరాల నుంచి పాటలు రాసుకొని ఎవరికి అమ్మకుండా రంజితన్న నువ్వే తీయాలి వాడిని పెన్ను కదిలిందంటే రంజితన్నే అంటాడు మళ్ళీ వాడు రాసిన ప్రతి ఒక్క పాట మర్చిపోతాడు అన్నవాడు నేను బైహ్యాడ్ చేసుకుని మనం గుర్తు చేయాలి ఈ పాట రాసినావు గారు అని చెప్పేసి ఓకే సాంగ్ దగ్గరకు వద్దాము కొంచెం నీది ఒకటి తీసుకొని అంటే మనిషి లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ కాబట్టి ఈరోజు దానికి రెస్పెక్ట్ లేదు కాబట్టి రేపు పొద్దున రావచ్చు వచ్చినా యూజ్ లేదు కాబట్టి పాప విషయానికి వస్తే నీ దగ్గర 1 ఇయర్ ఉంది ఇక్కడ మేజర్గా ఒక పాయింట్ మనం దీన్ని కొద్దిసేపు మాట్లాడుకోవాల్సి వస్తుంది గుండెల మీద పడుకున్న బిడ్డ ఈరోజు డాడీ ఒక బూచోడు ఒక దయ్యము అన్ని విధాలుగా కనిపిస్తున్నాడు అంటే మేజర్గా సమాజం ఎటు పోతుంది అనుకోవచ్చు ఎవరి వల్ల పోతుంది అనుకోవచ్చు తల్లిదండ్రుల వల్ల కేవలం తల్లిదండ్రుల వల్ల ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇంట్రెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి లేకపోతే చచ్చిపోయిందని అమ్మాయిని వదిలేసుకోవాలి అంతే మళ్ళీ యాక్సెప్ట్ చేయొద్దు కన్న కూతురుని అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఇలా యాక్సెప్ట్ చేసినావు అంటే రేపు పొద్దున వాడిని దూరం చేస్తున్నావని అర్థం ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్యలో మంచిగా బతుకుతాను నువ్వు యాక్సెప్ట్ చేసినాక మళ్ళీ ఏం చేసినావు బిడ్డకు అట్లా గిట్ట ఇట్లా అనేసరికి ఏమవుతుంది మారదా మారుతారు కదా అన్న సో వాళ్ళ మార్పు వచ్చే తల్లిదండ్రుల దగ్గరనే వదిలేసుకోండి లేకపోతే కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో మొగుంతోనే బతుకమని చెప్పండి ఓకే మొగుంతోనే బతుకమని చెప్పండి మేజర్గా అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు తల్లి వల్ల విడిపోతున్నారా లేదంటే పిల్లగాని అమ్మ నాయన వల్ల విడిపోతున్నారు అనుకోవచ్చు ఇందులో 2 కారణాలు ఉంటాయన్న ఎందుకంటే నేను ఒక అమ్మాయి వాళ్ళ తల్లి అనను అబ్బాయి వాళ్ళ తల్లి అనను ఎందుకంటే ఇలా మా అమ్మ మంచిది అయితే అలా అమ్మ మంచిది కాకపోవచ్చు అలా అమ్మ మంచిది అయితే మా అమ్మ మంచిది కాకపోవచ్చు ఏదో మొత్తం మీద అయితే చిక్కులు ఉంటాయి ఇద్దరు మంచి వాళ్ళు అయితే మేము మంచి వాళ్ళం కాకపోవచ్చు బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరి వల్ల విడిపోవుడు అనే పదం రాకుండా కలిసి బతకడం అనుకుంటే బాగుంటుంది అన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు పుట్టిండు అనుకోవచ్చు బాగా వచ్చిన పుట్టిందే ఇప్పటికి లేదన్న ఇప్పటికి లేదు నాకు స్టిల్ దాకా పుట్టింది లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మైండ్లో 100 క్వశ్చన్లు ఉంటాయి అన్న ఇప్పుడు ఇదంతా అయింది ఒక ప్రోగ్రామ్ అయింది రేపు పోతే సాంగ్ పరిస్థితి అయింది రేపు కథ అయింది మరి తీసుకొచ్చిన వడ్డీ ఎట్లా కట్టాలి బంగారం కుదబెట్టిన ఆ వడ్డీ ఎట్లా కట్టాలి ఇవంతా ఇట్లా ఫియర్ ఉంటుంది అన్న ఓకే పాప గురించి ఒక 4 మాటలు చెప్పాలి అంటే ఏం చెప్తావు ఫస్ట్ మా ఇంటి లక్ష్మీ దేవత అన్నదాను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి నాతోనే ఉండాలని స్వార్థం నాకు లేదు ఉంటే ఇద్దరితో ఉండాలి అని ఒక స్వార్థం అయితే ఉన్నది బిడ్డ అనగానే ఫస్ట్ నీ మా మైండ్లోకి వచ్చేది ఏంటి దేవత అనగంతే ఈరోజు తండ్రి దయ్యమయ్యండి మరి ఏం కాదన్న రేపు పొద్దున తెలుస్తుందంట ఇప్పుడు మెచ్యూరిటీ లేదు కాబట్టి చిన్న పాప కాబట్టి తెలిసిన రేపు పొద్దున కోర్టు తరపున డివోర్స్ అయినా కాబట్టి ఏం చేయలేం కదన్న తెలిసి డాడీ అయితే హ్యాపీగా ఉంటాం కావచ్చు అన్న ఇప్పుడు ఎంత కన్న కూతురు అయినా కానీ బతికుండి సచ్చిన శవం అనుకోవచ్చా అంతే అన్న నేను అదే చెప్తాను చచ్చిపోతానని చెప్తాను అన్న నేను టిస్ట్ ఉంటుంది అనుకున్నా కానీ ఇంత పెద్ద టిస్ట్ అనుకోలేదు ప్రామిస్ చెప్తాను
సో నాకు బర్త్డే సెలబ్రేషన్స్ అది ఇది అంటే నేను బర్త్డే కేక్ ఏడ కట్ చేసిర్రు పాపేడు ఉంది యాక్చువల్ సీరియస్గా నాకు ఇప్పటిదాకా కూడా నేను భోజనం చేసేటప్పుడు కూడా నాకు ఒక చెల్లి వచ్చి చెప్పింది ఇట్లా అన్న అట్లా అన్న సర్లే మనం లేట్ అయింది కదా అప్పటికే అయిపోయిందేమో అనుకున్నాను నేను కానీ కరెక్ట్ 12 వచ్చినాం కదా ఏది సెలబ్రేషన్ లేదా అనుకున్నాను కాకపోతే నేను ఒకటి నేను చెప్పేది ఏంటంటే నీ లైఫ్కి నిన్ను ఒక బాల్వి నిన్ను లాగుతూ ఉన్నారు కానీ నీకు ఒక టైం వస్తుంది కానీ నిన్ను అందుకోవడానికి వాళ్ళకి టైం కాదు కదా నీతో ఆలోచించాలంటేనే టైం సరిపోదేమో మేబీ అంటే టైం సరిపోదు నీతో ఆలోచిస్తేనే ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది మేబీ దానికోసం వెయిట్ చేస్తున్నాం అనుకోవచ్చా అదే లేదన్న నేను నిలకడ ఉంటాను ఓన్లీ స్టెబిలిటీ ఉంటా మీరు అన్నట్టు రేపు పొద్దున ఒక మంచి హోదా వచ్చినా కానీ నేను నన్ను తూ అన్న కూడా హాయిరా అని చెప్తాను సూపర్ సి అన్న కూడా దగ్గర చెప్తాను ఓకే మీ ప్రీవియస్ పెళ్ళికి ముందు అంశాలు మీకు ఇట్లా కళ్ళు మూసుకుంటే మైండ్లో తిరిగే అంశం ఏంటి మీ ఇద్దరు పర్సనల్ లైఫ్ మా ఇద్దరు పర్సనల్ లైఫ్ పాప లేక ముందు పెళ్ళికి ముందు పర్సనల్ లైఫ్ అంటే కాలేజ్ చేశాను అంతే అంటే ఇప్పుడు ఇక్కడే కదా వాళ్ళది కూడా ఇక్కడే కదా కాబట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయేమో రెగ్యులర్గా వాలంటీర్ నుంచి అవుతాను రెగ్యులర్గా పోతా ఉంటాను అంటే ఇంటెన్షన్ ఏంటి చూడాలన్న ఇంటెన్షనా పాపను చూడాలనా లేదంటే మీ వైఫ్ని చూడాలనా ఇద్దరిని చూడాలని ఒక్కరని ఎందుకంటే అన్న ఇద్దరిని చూడాలని చూడంగానే లోపల కురుకుతున్నావు పిచ్చోడు వచ్చింది అన్నట్టు అంతే జరిగినవి చాలా జరిగినాయి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదా టైం ఇచ్చే ప్రయత్నం చేయలేదా నువ్వు కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయన్న కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి మా ఫ్రెండ్ గాడు ఇజ్జతులే యారా ఎందుకు మొక్కుతాను ఇజ్జతులే అట్లా కాదు అట్లా కాదంటే అరే ఒకప్పుడు ఉన్నట్టు లేదురా తను నీకు అర్థమైతే లేదు ఇంకా తీరా ఇలా తిరిగి అర్థం చేసుకోకపోతా అనుకున్నా కానీ ఇంత తీసుకొద్దా అని చెప్పి తెలియదు అప్పుడు అనిపించిందా పైసకున్న వాల్యూ మనిషికి లేదని కానీ పైస ఏం చేయదమ్మా పైస ఏం చేయదమ్మా ఇప్పుడు మీద 100 కోట్లు ఉన్నాయమ్మా మనశ్శాంతి లేదు హ్యాపీనెస్ లేదు తీసుకుంటామన్నా కొండవా కొన్ని పొంగైతే పడుకోతావా నేనేమంటే తెలుసా మామూలుగా ఒక పూరి గుడిసెలు ఉన్నా కానీ హ్యాపీగా ఉండాలి అంటే ఎంత హ్యాపీగా అంటే అది కారం మెత్తులైనా మంచి ఇద్దరం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది ఎస్ సో అదే కోరుకుంటా తప్పించి నేను డబ్బులు ఏముందా నాకు నాకు నిజమన్నా నాకు పైసలు అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదన్న ఇంట్రెస్ట్ కూడా లేదు నేను ఇప్పుడు క్యాటరింగ్ చేసిన ఇప్పుడు అనుకో కావాలి ఇచ్చేద్దా వాడు నన్ను ముంచుతాడు ఆ ముంచుతున్న విషయం నాకు తెలుసు ఆయన ఇస్తావు ముంచుతాను నాకు తెలుసు కానీ ఇస్తా అది తెలియదు ఎందుకు ఇస్తానో తెలియదు అట్లా బాగా మునిగిన మస్తు బాగా మునిగా అన్న బాగా మునిగా ఎవరికన్నా నా ఇంటర్వ్యూ త్రూగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నీ లవ్ స్టోరీ గురించి ఏమన్నా అన్న కష్టము నష్టము సుఖము దుఃఖము అవే చేసిందని చూసుకుంటే రేపు పొద్దున విడాకుల దాకా పోయినా కానీ 10 మందిలో పంచాయతీ ఉంటుంది ప్రాధాయపడే వ్యవస్థ ఉంటుంది అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేయలేమన్నా అండర్స్టాండింగ్ లేకపోతే అసలు అండర్స్టాండింగ్ కూడా ఉండదన్న అంటే ఇప్పుడున్న జనరేషన్లో 99.9% ఉండదన్న ఏదో 1%. ఓకే ఏ టైంలో ఎక్కువ ఏడుపు వస్తుంది ఏ టైంలో ఏడుస్తావు ఏ టైంలో అంటే ఆల్మోస్ట్ అయితే బాగానే ఎడతాను రోజు ఎడతాను అయ్యా రోజు ఎడతా అంటే ఎక్కువ ఏడుపు అంటే కొన్ని మెమరీస్ ఉంటాయి కదా అన్న సో అవి గుర్తొచ్చినప్పుడు ఈ 1 yearలో నీ పాప నీ గుండెల మీద ఆడుకున్న సందర్భాలు కావచ్చు వాట్ ఎవర్ అవి లేవు కానీ పోయిన బర్త్డేకి స్కూల్ కాడికి వెళ్ళిన అంటే ఫస్ట్ టెంపుల్లో పూజ చేయించి స్కూల్ దగ్గరికి వెళ్ళిన బర్త్డే చెప్దామని పానం కొట్టుకుని ఆ స్కూల్ కాడ దించిన మా మామయ్య చూసిండు నేను వెళ్ళి హ్యాపీ బర్త్డే చెప్పలోపే పాపం డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి తీసుకుపోయాను మా మామయ్య సీరియస్గా అంటే ఇప్పటికీ ఇంకా ఈ సాంగ్లని ఇంత బాధ లోపల పెట్టుకొని ఈ సాంగ్ల మీద అట్లా ఎట్లా భరిస్తున్నావో అర్థం కావట్లేదు క్యాజువల్గా ఒక 2 days 3 days బయటికి వెళ్తేనే పిల్లలతో మాట్లాడకుంటేనే మనము ఇక వేరేలా ఉంటుంది అది అట్లాంటిది 3 months ఎక్కువ టైం కూడా అవ్వలేదు 1 year 2 year కూడా అవ్వలేదు 3 months బ్యాక్ అదంతా జరిపి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫోక్లో బిజీ అయిపోయి ఇక్కడ యాక్టర్గా ఇదంతా ఎట్లుంది ఇది కొంచెం బాగుందన్న ఒక మనిషి ఎంత బిజీ ఉంటే అంత మర్చిపోగలుగుతాడు మనం ఎప్పుడైతే ఖాళీ ఉంటామో జ్ఞాపకాలు బాగా గుచ్చి చంపుతాయి అన్న మనిషి ఖాళీ ఉండదు అన్న ఏదో పని చేయాలి ఏదో పని ఆటో ఉంది ఆటో నడుపుకుంటా క్యాటరింగ్ ఉంది క్యాటరింగ్ పోతా ఏదో లేకపోతే రీల్స్ తీసుకుంటా కానీ ఖాళీ అవుతుండా నన్ను వాడుకున్నందుకు వందనము అనే వర్డ్ రైటర్కి మీరు చెప్పారా లేదంటే రైటర్ రాశాడా రైటర్ రాశాడు స్టోరీ ఏమన్నా కథ ఏమన్నా చెప్పడం జరిగిందా అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నకి ఇట్లా అయింది అన్న ఇట్లా స్టూడెంట్స్ అన్న అని చెప్పిన తర్వాత ఒకరోజు నైట్ మనం ఉన్నప్పుడు నైట్ 1 దగ్గర ఫోన్ చేసిన నైట్ అంటే అవి మేము కాల్ మాట్లాడుకుంటాం ప్రతిరోజు మాట్లాడుకుంటాం 1:30కి ఫోన్ చేసిండు అప్పుడు అన్న నైట్ 1:30కి ఫోన్ చేసి ఊసరా వెళ్ళికి వరుసకు తల్లివే మాయ మాటలకు నువ్వు సొంత అక్కవే
అబద్ధాల మాటలకు నువ్వు పెద్ద ఆడబిడ్డవే అనగానే ఇక అన్న నాకు ప్లీజ్ అన్న నాకు ఈ పాట నాకు కావాలి ఏదేమన్నా అన్న నేను ఖచ్చితంగా హీరో చేస్తా ప్లీజ్ అన్న నేనే ఖర్చు పెట్టుకుంటాను ఎంతైనా మంచిది అన్న అని చెప్పేసి ఒక 9 months నుంచి 10 ఏళ్ళు ఆడుతుంటే లాస్ట్కి పాపం అన్న బిజీ అయిపోయిన తర్వాత చేద్దామని అంటే ఒక రోజు కూడా ఆగలే ఇక ఒక రోజు కూడా ఆగలే కానీ కంపారిజన్ ఉంది చూడు, రైటర్ కూడా సెల్యూట్ చెప్పొచ్చు. ఎందుకంటే కంపారిజన్ ఉంది చూడు, అట్లానే వాళ్ళు మంచోళ్ళు గారని నేను చెప్పను. చాలా మందికి బాయ్కి ఒక ఫీమేల్ సపోర్ట్ ఉంటేనే ఎదగగలుగుతాం. కానీ అలాంటిది ఒక మనిషి జీవితం ఖరాబ్ అవ్వడానికి కూడా ఒక ఫీమేలే. ఎస్, ఓకే. నీ స్టోరీ ఎండ్, నీ లైఫ్ స్టోరీ గురించి ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నాం? మీకంటూ ఒక అనుభవం అయింది, అన్నీ అనుభవించారు కాబట్టి నీకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే నీ వీడియోలు చూసి నేను నమ్మేవాళ్ళు కావచ్చు, ప్రత్యేకంగా పరోక్షంగా చూసిన వాళ్ళు కావచ్చు, మాట్లాడే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవించిన వ్యక్తి కాబట్టి ఫైనల్గా ఇంటర్వ్యూ ఎండింగ్లో ఏం చెప్తాం అనుకుంటున్నాం నీ లవ్ స్టోరీ గురించి? గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు కోసం ఆలోచించాలన్న. అదే భవిష్యత్తు కావచ్చు, అదే గతం కావచ్చు, స్టార్టింగ్లో ఎందుకు ఉండదంటావు? అంటే తట్టు దాకేదాకా బట్టగట్టరు అనే సామెత నిదర్శనం పెట్టుకోవచ్చు అనుకోవచ్చా? లేదంటే ఇదే ఇప్పుడు ఏదైతే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్కున్న ఏదైతే మెచ్యూరిటీ ఉందో, ఇది లవ్ చేయకముందుకే నా కెరీర్ ఇది కాదు, నేను ఇంకేదో చేయాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటా, అప్పుడు లవ్ చేస్తా అనే థాట్ ఎందుకు రాలేదు అనుకోవచ్చు? ఎందుకు రాదు? పవన్ కళ్యాణ్కే కాదు, చాలామంది పిల్లలకి. అంటే అప్పుడు ఆ థాట్ ఎందుకు రాలేదు అంటే అన్న, అప్పుడు కూడా కష్టజీవిన నేను. మధ్యలో ఆ అమ్మాయి వచ్చింది, అందరి లెక్క కాదు నేను, సో అని చెప్పేసి కొంచెం ఎట్లా అంటే నీ ఐడియా నమ్మించుకుంటూ వచ్చింది. నాకు అంతేం లేదు. ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు? తనే చేసింది. ఎట్లా పరిచయం మీ ఇద్దరు? నేను MLT అంటే ల్యాప్టాప్ చేసినప్పుడు నేను సేమ్ కాలేజ్, తను MPH డబ్బులు చేసింది. ఓకే. సో కాలేజీలో ఉన్నప్పుడు నా చేతి మీద వచ్చి అప్పుడు ఫేస్బుక్ ఉండే అన్న, తన ఫేస్బుక్ ఐడి చేసింది, అంటే ఐడి రాసింది అన్నట్టు. దాని తర్వాత కొంచెం పరిచయం పెరిగింది. పెళ్లి చేసుకోవడానికి లవ్ చేసుకోవడానికి ఎంత గ్యాప్ ఉంది అనుకోవచ్చు? 2 years అన్న. 2 years, 2.5 years. ఓకే. ఆమె ప్రపోజ్ చేసింది, ఆమె లైఫ్లోకి వచ్చింది, ఆ లైఫ్ను ఎట్లయితే కవర్ చేసిందో అట్లయితే మధ్యలో కట్ చేసి వెళ్ళిపోయింది. అంతేనా? అంతే. దీన్ని బట్టి నీకేమర్థమైంది? చెప్పినా అన్న, ఎవరిని ఎక్కువ నమ్మద్దు. మళ్ళా నేను అన్నట్టుగా అమ్మ నాయన చూసిన పెళ్ళి చేసుకోవాలి, ఏదైనా గొడవ అయితే పెద్ద మనుషులు వచ్చి మాట్లాడతారు. అంతే. ఇప్పుడు మేము ఇక్కడ ఇద్దరం ఏం మాట్లాడుకున్నాం అన్న, మాట్లాడుకోలేదు. ఇప్పటిదాకా మేము మాట్లాడుకుందామని చెప్పి తను జాబ్ చేసేక్కడికి వెళ్ళినా సోర్స్ ఉంటుంది కదా. లేదు అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అంటారు, వాళ్ళ ఇంట్లో లేదు, ఇప్పుడు మొత్తం ఆమెకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో చేస్తారు, అవసరం లేదంటే అవసరం లేదంటుంది. అదే తన ఇంటికి పోకపోతే మనతో ఉంటే హ్యాపీ అని ఉంటుంది కదా. రైట్, ఇది పరిస్థితి. నేను దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే దాన్ని ఎక్కువ తీసేసి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. ఎవరైనా సరే నేను ఏం చెప్తా ఉన్నా, ఇది చెడ్డది అది చెడ్డదని నేను చెప్పను. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైఫ్. ఫస్ట్ ప్రేమించు లైఫ్ గోల్ని, తర్వాత ప్రేమించు అమ్మాయిని. నువ్వు గోల్లో సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వస్తారు అమ్మాయిలు. అట్లా నేను చీప్గా చేయట్లా, అమ్మాయిలనే కాదు ప్రతి ఒక్కరికి ఒక థింకింగ్ ఉంటాయి. మనం ప్రేమించే అమ్మాయికి, మనల్ని ప్రేమించే అమ్మాయికి లేకపోయినా మన అమ్మాయి ఫ్రెండ్స్కి ఉంటాయి. ఏంటేమి కూడా ఏం చేయట్లేదు, మోటివేషన్ క్లాసులు ఎక్కువైపోతూ ఉంటాయి, ఫ్రీ మోటివేషన్ క్లాసెస్. కాబట్టి కొంచెం పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు. ఈ విషయం ఇందులోనే ఎందుకు చెప్తా ఉన్నానంటే, దీన్నంతా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఈరోజు నా ముందు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఉండే వ్యక్తి కాదు. కాబట్టి నాకు నచ్చింది అక్కడ మేజర్గా. ఎందుకంటే ఆ దెబ్బ అనేది పూరి జగన్నాథ్ ఒక దెబ్బ కొట్టిండు, ఏదో బాణమా సంథింగ్, ఏదో అంతకన్నా డేంజర్ ఇది. కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ సాంగ్స్ చేయడం అనేది గ్రేట్. కాబట్టి మీ అందరు కూడా బ్రదర్ని బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కష్టపడాలన్న తపన ఉంది. చెడు ఆలోచన అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారు, తాగుతాడు కొడతాడు అది ఉంటుంది. అదేం తెలియదు. కష్టజీవికి సపోర్టింగ్ అనేది కావచ్చు, పేరు కావచ్చు, చాలా స్లోగా వస్తుంది, కానీ అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దానికి నిదర్శనం కొంతమంది ఉన్నారు ఇక్కడ మీరు చూసే దాంట్లోనే, అందులో పవన్ కళ్యాణ్ కూడా. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ఇంటర్వ్యూ ఫుల్గా చూడండి. ఎవరిని తప్పుబట్టాలనేది మా ఇంటెన్షన్ కాదు, ఆయన ఇంటెన్షన్ కూడా కాదు. ఉన్న బాధని చెప్పుకుంటున్నాడు అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.